రబీ సాగు చేపట్టిన ప్రతి రైతు ఆన్లైన్లో పంటల నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి సూచించారు. వ్యవసాయ శాఖ గుంటూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ ఎం పద్మావతి గురువారం తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర, వల్లభాపురం, అత్తోట, తెనాలి మండలంలోని కటివరం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. జొన్న, మొక్కజొన్న, పెసర పంటలను పరిశీలించి సంబంధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో పంటల సాగును చేపట్టిన ప్రతి రైతు తన పొలంలోని పంటను తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. పంట నమోదుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పరిహారం అందుతుందని చెప్పారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అందించే ఏ సంక్షేమ పథకం పొందాలన్నా పంట నమోదు తప్పనిసరిగా గుర్తు చేశారు. జిల్లాలో ఇప్పటికే 10% పంట నమోదు ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఈ ఫిబ్రవరి 20వ తేదీ లోపు ఈ క్రాప్ బుకింగ్ జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయాలని నిర్దేశించినట్లు చెప్పారు. వ్యవసాయ సిబ్బంది ఉదయం 7 గంటల నుండి రైతుల పొలాల్లోకి వెళ్లి ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నట్లు వివరించారు. ప్రతి రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని ఏపీఎఫ్ఆర్ ఫార్ములా యాప్లో రైతుకు కావాల్సిన సమాచారం నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి రైతు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన పంటల సమాచారాన్ని పొందవచ్చని వెల్లడించారు. మొంతా, దిత్వా తుఫాన్ల బారిన పడి నష్టపోయిన రైతులకు పరిహారం త్వరలో అందుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏడీఏఆర్ విజయబాబు, మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు, రైతులు ఆరెపల్లి కృష్ణ, వెంకటరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, గోపి, మాదాల శ్రీనివాసరావు, విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. మీ పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోండి. అలాగే దానికి సంబంధించి అధికృత మనం ఈకేవైసీ కూడా చేయించుకోమని కోరుతున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి ప్రతి రైతు కూడా విశిష్ట రైతు గుర్తింపు నెంబర్ పొందాలని ఏపీఎఫ్ఆర్ అంటున్నాం, ఫార్మర్ రిజిస్ట్రీ. అవి చాలా వరకు చేసాం, ఇంకా కొంత పెండింగ్ ఉంది. దాన్ని కూడా రైతులందరూ తప్పనిసరిగా నా సంఖ్య కోసం నమోదు చేయించుకోవాలని మా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అందరూ కూడా దీని గురించి తెలియజేస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో లేని రైతులు, మీకు సంబంధించిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి తెలియజేసి మా విఏఏ వారికి ఫోన్ చేసినప్పుడు ఆ ఓటీపీ చెప్పినా వారికి గుర్తింపు సంఖ్య ఇవ్వబడుతుంది. కాబట్టి దీన్ని అందరికీ తెలియజేయాల్సిందని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఇంకొకటి మనకి ఫార్మర్ యాప్ అనేది ఒకటి మనకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతన్న మీకోసం ప్రోగ్రాం చేసినప్పుడు ఈ ఫార్మర్ యాప్ అనే దాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే రైతుకు కావాల్సిన సమాచారం అంతా కూడా మనకి వాతావరణానికి సంబంధించిన సమాచారం కానీ, అలాగే ఆఫీసర్స్ నంబర్స్, యూనివర్సిటీ వాళ్ళు ఎక్కడెక్కడ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే నెక్స్ట్ ఎంఎస్పి ఎంత ఉండబోతుంది వచ్చే సీజన్లో ఆ పంటకు సంబంధించిన అలాంటి ఈ సమాచారం అంతా కూడా దాంట్లోంచి పొందొచ్చు. అలాగే తర్వాత నెక్స్ట్ సీజన్ మనకి ఏంటంటే దాంట్లోనే రైతు స్వయంగా పంట నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం రాబోతుంది అన్నమాట. వీటిలన్నిటికీ వాళ్ళు సమాచారం పొందటానికి, అలాగే ఇవన్నీ చూసుకోవటానికి తప్పనిసరిగా ఆ ఫార్మర్ యాప్ను కూడా మా రైతులందరికీ మనకి స్మార్ట్ ఫోన్స్ ఉన్న రైతులందరికీ కూడా మా సిబ్బంది వాళ్ళని డౌన్లోడ్ చేస్తున్నారు. కొంత ఎవరైనా చదువుకున్న రైతులు వాళ్ళంతటి వాళ్ళు కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట ఫార్మర్ యాప్. వీటిలన్నిటికీ ఇవన్నీ కూడా తెలియజేయటానికని మేము రావటం జరిగింది.